ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి ఇది? లాయర్ నంబర్. నేను మొత్తం మాట్లాడి సెట్ చేసిన. ఏం మాట్లాడినావు? దేనికి సెట్ చేసినావు? దేనికేందే, డైవర్స్ గిట్లా అప్లై చేయనికి. మంచి లాయర్, తొందరగా డైవర్స్ ఇప్పించేస్తాడు. నిన్ను ఏమైందే? నీకు చెప్పానా నాకు డివోర్స్ కావాలని? నీకు చెప్పానా? చెప్పానా? చెప్పానా డివోర్స్ కావాలని? చెప్పానా? ఏమైంది నీకు? పిచ్చి గిట్ల పట్టిందా? అది నేను అడుగుతున్నా. ఈ డివోర్స్ ఏంటి? అది నువ్వు నాకు సపరేట్ గా చెప్పాలా? నీకు అస్సలు ఇష్టం లేని మనిషితోటి తెలవకుండా పెళ్ళైపోయింది. గప్పుడు డైవర్స్ కి కదా అప్లై చేస్తారు. నేను చెప్పానా నాకు ఆయన అంటే ఇష్టం లేదని? నేను చెప్పానా? అది నువ్వు నాకు సపరేట్ చెప్పాలా? ఏందే ఎక్స్ప్రెషన్స్ ఏవో తేడా కొడుతున్నాయి. కొంపదీసి లవ్వు గివ్వు ఏమన్నా? గిసంటి షాకింగ్ న్యూస్ చెప్పే ముందు హెచ్చరించమని నీకు ఎన్నిసార్లు చెప్పినానే? అంటే అది అసలు ఏమైంది నీకు? గా మనిషి గిట్లా కనిపిస్తే కస్సుబుస్సు మరేదానివి, పేరెత్తితే పూనకాలు వచ్చేటట్టు అరిసేదానివి. ఆయనతో పెళ్ళైపోయిందని పరేషాన్ అయినావు. ఇప్పుడు ఆయన పేరు తెలుసుకుని గంతగానం సిగ్గుపడుతున్నావు. అప్పుడంటే ఆయన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాని. ఇప్పుడు ఆయన ఏంటో అర్థమయ్యాక ప్రేమించకుండా ఉండలేకపోతున్నా. ఓ, ఆయన చాలా మంచోడు. ఆయన్ని ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం. నువ్వు గింత ప్రేమలో మునిగిపోతున్నప్పుడు నన్ను రమ్మని ఎందుకు ఆగం చేసినావు? ఆయన కూడా నన్ను ఇష్టపడాలంటే ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు? అందుకే ఏమైనా ఐడియా చెప్పి మా ఇద్దరిని దగ్గర చేస్తావని నేను రమ్మని చెప్పా. రొటీన్ డైలాగ్ అయినా బాగా ఫీల్ తో చెప్పి ఇక్కడ టచ్ చేసినావు. గా మిలిటరీ మనిషి మనసులో ప్రేమను పుట్టించడం కొంచెం కష్టమే గాని ప్రయత్నమైతే చేద్దాం. ఇప్పుడు నువ్వు ఏడబంటున్నావు? ఆయన పక్కనే. నిజం చెప్పు, పిల్లో పక్కన కదా? అంటే ఆయన అటు పక్కన, నేను ఇటు పక్కన, ఆయనతో పాటు పిల్లో పక్కన. ఆపు. ఈ రోజు ఆయనతో పాటు బెడ్ మీద కాకుండా సుప్ 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 కింద పడుకో. మమ్మల్ని దగ్గర చేస్తావని నిన్ను రమ్మంటే నువ్వేంటే ఉన్న దూరాన్ని ఇంకా పెంచుతున్నావు. ఎందుకెంత తొందర? చెప్పే దిను ముందు. వర్కౌట్ అవుతుందంటావా? నేను చేసే ప్రోగ్రామ్ ఏంది? లవ్ గురు. సిటీలో ఎవరికి లవ్ ప్రాబ్లం వచ్చినా నా ప్రోగ్రామ్ కి ఫోన్ చేసి నా సలహా తీసుకుంటారు. గసంటిది నేను చెప్తే నమ్మవా? సరే, అలాగే చేస్తా. నువ్వు ఆర్జే బాగి అని మాకెందుకు చెప్పలేదమ్మా? అంటే మావయ్య మీ అందరికీ తెలుసు అనుకున్నాను. ఓహో, అయితే మీకు నిజంగా ఇది ఆర్జే బాగి అని మీకు తెలియదా? ఓ, ఇందాక నేను చెప్పినప్పుడు తెలిసిందా? అవునమ్మా. కళ్ల ముందే ఉంటున్నా కూడా కనిపెట్టలేకపోయాం కదా. తప్పు మాదే మిస్సమ్మా. కనిపెట్టలేకపోయారా? నేను మీకు ముందే తెలుసా అత్తయ్య? తెలియకపోవడం ఏంటమ్మా? నువ్వు మా మిస్సమ్మా, కొంచెం హెడేక్గా ఉంది. కాఫీ తీసుకొని వస్తావా? అబ్బా, ఇప్పుడే తీసుకొస్తానండి. పద, నేను కూడా వస్తాను. అమ్మయ్య.
అమర్, ఇందాక నుంచి ఏదో మాట్లాడాలి అంటున్నావు. మమ్మల్ని మిస్సంతో మాట్లాడినవ్వు. అసలు నీకేమైంది? ఆ, నిజం తెలియగానే మేమంతా షాక్ అయ్యాం. కానీ నువ్వు మాత్రం ఇంత నార్మల్గా ఉంటున్నావు. ఎందుకంటే మిస్ అమ్మే బాగి అని నాకు ముందే తెలుసు కాబట్టి. ఏంటి నాన్న నువ్వు చెప్పేది? బాగీ గురించి నీకు ముందే నిజం తెలుసా? అవునమ్మా, తనకి అవార్డు ఇవ్వడానికి వెళ్ళిన రోజే నాకు కూడా మిస్ అమ్మనే బాగి అనే నిజం తెలిసింది. మరి మా అందరికి ఎందుకు అబద్ధం చెప్పావు? ఆ అమ్మాయికి ఎందుకు నిజం చెప్పలేదు? ఆ, ఏమని చెప్పమంటారు నాన్న? నువ్వు అక్క అనుకునే నా భార్య, నువ్వు ఎంతగానో అభిమానించే అరుంధతి చనిపోయిందని చెప్పమంటారా? నాకు నిజం తెలిసినప్పుడు మిస్సమ్మ పెళ్ళి అప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు అనిపించింది. ఆ తరువాత నిజం దాచడమే కరెక్ట్ అనిపించింది. అందుకే నాకు తెలిసిన నిజాన్ని నా మనసులోనే దాచుకున్నాను నాన్న. ఆరోని తోడబుట్టిన అక్క కంటే ఎక్కువగా అభిమానిస్తోంది. మొన్న మాట వరుసకి ఆరోకేమన్నా అయ్యుంటే అన్నందుకు తన కళ్ళల్లో బాధ మీరు చూడాల్సింది. మీరు కూడా ఎప్పటికీ నిజం చెప్పకుండా ఉండేవారు. అలా అని ఎన్ని రోజులు నిజం దాచగలవు నాన్న? ఎప్పుడో ఒకసారి తెలియాలి కదా. ఆ, తెలియాలని రాసి పెట్టున్నప్పుడు అదే తెలుస్తుందమ్మా. అప్పటిదాకా మిస్సమ్మ మనసులో ఉన్న ఆరుని బ్రతకనిద్దాం. ప్లీజ్, మీరు కూడా మిస్సమ్మతో ఏమీ చెప్పకండి. మావయ్య ఆయన ఏరి? ఆ, ఫోన్ వస్తే అర్జెంట్ పని ఉందని వెళ్ళాడమ్మా. ఆ, తలనొప్పిగా ఉందన్నారే. ఆ, సర్లేండి, పద పద. మిస్సమ్మ, ఏమండి, అమర్లాగే మనం కూడా నిజాన్ని మన మనసులోనే దాచుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.